ఒక కోడిని పెంచాలని ఆశతో కోడిని తెచ్చుకున్నాడంట. ఆ కోడి కొంతకాలానికి గుడ్లు పెట్టడం ప్రారంభించింది. మరి కోడి గుడ్లు పెడుతుంది కండి కదా. కొంతకాలానికి గుడ్లు పెట్టడం ప్రారంభించింది. ఆ కోడి ఎంత తెలివిగలదంటే పెట్టిన గుడ్లన్నీ లెక్కేసుకుంటుంది. ఏం చేస్తుంది? పెట్టిన గుడ్లన్నీ లెక్కేసుకునే ఆలోచన తంది. వారం రోజులు పెట్టింది. వారానికి ఎన్ని గుడ్లు? 8. చెప్పండి అమ్మా, అదని చెప్పండి అమ్మా. తెరిచి 7 గుడ్లు కదా. 7 గుడ్లు పెట్టి లెక్కేసింది. 7 అని ఎందుకు లెక్కేస్తుంది అయ్యా అని అడిగితే, నా యజమానుడి ఆ గుడ్డుని తీసుకుని ఆమ్లెట్ వేసుకుంటాడేమో అని భయం అంటుంది నాకు. అందుకే పెట్టిన గుడ్డల్లా లెక్కేసుకుంటుంది. కొన్ని గుడ్లు అయితే పెట్టేసింది. కొంతకాలానికి పొదగటం ప్రారంభించింది. ఎంత ప్రేమ అంటే గుడ్ల మీద అంత ప్రేమ. ఎందుకంటే యజమానునే ఒప్పుకోలేదుగా. ప్రతి గుడ్డును లెక్కేస్తూ వెళ్తుంది కదా. యజమానినే ఒప్పుకోలేదు. ఎక్కడ ఈ గుడ్డును కాజేసి ఆమ్లెట్ వేసుకుంటాడో అని అంత తీక్షణంగా ఎదురు చూస్తుంది కదా. ఆ గుడ్ల పైన పొదగటం ప్రారంభించింది. పొదిగే గడిలోనైనా ఒక 2-3 వారాలు పడుతుంది కదా గుడ్లు. ఏమంటే పొదగటానికి ఎంత టైం పడుతుందమ్మా తల్లులు? 3 వారాలు కదా. 21 రోజు ఎంత పడుతుంది? 3 వారాలు. 3 వారాలు ఆ గుడ్ల మీదే పొదుగుతుంది. కానీ ఏ క్షణము కూడా, ఏ కోణంలో కూడా తినటానికి బయటికి వెళ్ళట్లేదు అది. ఇప్పుడు ఆహారం తీసుకోవాలి, దాని మీద కూర్చోవాలి గుడ్ల పైన, కానీ ఆహారం తినటానికి కూడా బయటికి వెళ్తలేదు అది. అంటే ఎంత ప్రేమ చూడండి గుడ్ల మీద. నేను ఆహారం తినడానికి వెళ్తే ఏదైనా ఎవరైనా వచ్చి కాజేస్తారని భయం ఆ కోడికి. ఆహారం కూడా తీసుకుంటా ఉపవాసంతోనే గుడ్ల పైన పొదుగుతుంది. అలా పొదుగుతున్న కొంతకాలానికి ఎక్కడి నుంచో వచ్చింది ఒక పాము. బుసలు కొట్టుకుంటూ వచ్చింది. పడగ కూడా ఎత్తింది. ఇది చాలా నీరసంగా ఉండేటువంటి కోడి నీరసించిపోయి, అరే ఇప్పుడు నా గుడ్లను ఎలా నేను కాపాడుకోవాలి ఈ నాగుపాము నుండి అనుకొని బలం లేక, సత్తువ లేక కేకలేయటం మొదలుపెట్టింది. ఎందుకు ఈ కేకలు వేయటం మొదలుపెట్టిందంటే, తన యజమానుడైనా విని ఈ పాముని ఈ గుడ్ల నుండి నా నుండి గుడ్ల నుండి కాపాడుతాడేమోనని ఇది కేకలు వేయటం మొదలుపెట్టింది. ఇది కేకలు వేస్తుంది. అయినా కూడా యజమానుడు రాలేదు. ఆ పాముతో పోట్లాడే బలం ఈ కోడికి లేదు. ఎందుకని? ఏది ఆహారం, ఏది ఎక్కడ తిన మొదలు పెట్టింది? గుడ్ల మీద ప్రేమ. ఆ గుడ్లు ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని ధ్యాస. ఆ గుడ్ల మీదే కూర్చొని ఉపవాసంతో ఉండేలోగా ఆ పాము పైన ఏమంటే యుద్ధం చేయటానికేమో ఆ గుడ్లు కాపాడుకుంటే బలం సరిపోవట్లేదు. కేకలైతే వేసింది. ఆఖరికి కొన్ని గుడ్లు ఈ పాము మింగేసింది. ఏంటంటే కొన్ని గుడ్లు ఈ పాము మింగేసింది. అప్పుడు బలం లేకపోయినా, ఎప్పుడైతే అసలు యజమానుడు గుడ్డు తీసుకుంటేనే ఇష్టపడలేదు, ప్రతి దినము పెట్టిన గుడ్లను లెక్క పెట్టుకునేది స్వభావం తనది. అలాంటిది కొన్ని గుడ్లు ఈ పాము మింగేసరికి తట్టుకోలేకపోయిందండి. బలము లేకపోయినా, శక్తి లేకపోయినా, బలము శక్తిని తను తెచ్చుకొని ఈ పాము మీద ఫైటింగ్ చేయటం మొదలుపెట్టింది. తన గోళ్ళతో రక్కుతుంది, ముక్కుతో పొడుస్తుంది, తన చర్మంను రకరకాలుగా చేస్తుంది. అటు ఇటు పెనుగులాడుతూ ఆ పాముని నానా హింస పెట్టింది. ఎప్పుడైతే నానా హింస పెట్టిందో ఈ పాము భరించలేకపోయిందండి. తట్టుకోలేకపోయింది. ఓ మాన చెప్పాలంటే తట్టుకోలేకపోయింది. ఇక ఈ బెడద నాకు ఎందుకురా బాబు అనుకుని ఈ పాము ఏం చేసింది తెలుసా? మింగిన గుడ్లన్నీ తన కడుపులోంచి బయటికి తీసుకురావడం మొదలుపెట్టింది. స్తోత్ర. కక్కేసింది గుడ్లన్నీ. మింగిన గుడ్లు ఏం చేసిందో తెలుసా? ఈ పాము కక్కేసింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది.
అప్పుడు కక్కేసిన ఈ గుడ్లను చూసినటువంటి ఈ కోడి అమాంతంగా రెక్కలు విప్పి ఆ గుడ్లన్నిటినీ కప్పుకొని దగ్గరికి తీసుకొని ఏమండి ఆప్యాయత ప్రేమ అనురాగ గుడ్ల మీద కురిపించడం ప్రారంభించింది ఈ కోడి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాట మీరు విన్నారు కదా. అయితే ఇప్పుడు ఈ కోడి ఎవరు, ఈ గుడ్లు ఎవరు అని మనం ఆలోచిద్దాం. ఈ కోడి ఎవరు, ఈ గుడ్లు ఎవరు? ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఒక కోడే తన గుడ్లని ఏమండి మింగేయటానికి ఎవరైనా వచ్చి దోచుకొని వెళ్ళటానికి ఇష్టపడలేదు. యజమానుడే ఎక్కడ తినేసి తీసుకుని వెళ్తాడో అని చచ్చేట్టుకు అక్కడే కాచుకొని కూర్చునేటువంటి ఈ కోడి ఈ పాము వచ్చి మింగేస్తే ఒప్పుకుంటుందా? 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 ఒప్పుకోదు కదా. కేకలు వేయటం మొదలు పెట్టింది, ఉపవాసం చేసి అక్కడ గుడ్ల పైన కూర్చోవటం మొదలు పెట్టిందంటే ఎంత ప్రేమ కలిగి ఉందండి. ఈరోజు ఆ కోడికి సాదృశ్యం ఎవరో తెలుసా? మనల్ని ప్రేమిస్తున్న మన తండ్రి. ప్రేమిస్తున్న మన తండ్రి, ఆప్యాయ అనురాగమును కురిపిస్తున్న మన తండ్రి, కునుకక నిద్రపోక నిన్ను కాపాడుకుంటున్న మన తండ్రి, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నీ బ్రతుకు, నీ కుటుంబ బ్రతుకు, నీ పిల్లల బ్రతుకును ఎప్పటికీ చెదిరిపోకుండా కాపాడాలి, ఉన్నతమైన ప్రయోజకరమైన మార్గంలో తీసుకొని రావాలని అహోర్నిశలు చూస్తున్న నా తండ్రికి సాదృశ్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. సైతాను గాడు వచ్చి మింగి వేస్తే ఒప్పుకుంటాడా? అందుకే పరమని విడిచి భూమిపైకి దిగి వచ్చి సిలువ యాగము చేసి వాడిని చితకత్రొక్కి నిన్ను నన్ను వాడి కబంధస్తుల నుండి కాపాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాపాడుకోలేదా మన దేవుడు? విడిపించలేదా మన దేవుడు? నీ పైన ఔన్నత్యము అనురాగమును కురిపించలేదా? ఆప్యాయతతో నిన్ను ప్రేమించలేదా? హక్కున చేర్చుకోలేదా?